వీళ్ళు చేస్తున్న మాటలకి అలాగే పూజల్లో అంటే వాళ్ళు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు, వాళ్ళు తిరుమల స్వామిని రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నారు కాబట్టి ఆ పరిహారం ఏపీ ప్రజల మీదకి ఆ శాపం రాకూడదు అంటూ వీళ్ళు పూజలు చేస్తున్నారు. అసలు వీళ్ళకి అర్హత ఉందంటారు? ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే, ఒక వాదన చేస్తున్నప్పుడు మన వాదన బలహీనంగా ఉన్నప్పుడు మాత్రమే అది దాన్ని ఏమంటారంటే పలాయన తాండవము, ఇది ఏదో డిఫరెంట్గా పదాలు వాడతారు. అంటే మన మ్యాటర్ వీక్ అయినప్పుడు పబ్లిసిటీ పీక్స్లో ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు గారు ఏమంటున్నారు, అయ్యా నువ్వు డిక్లరేషన్ మీద సంతకం పెట్టు, నిన్ను ఎవడు 4 గోడల మధ్య చదువుకోమన్నాడు బైబిల్, అందరి ముందర చదువుకో, ఎవరికి ఇక్కడ అభ్యంతరం లేదు. ఇది ప్రజాస్వామ్యం పెరడు వెళ్తున్నటువంటి రాష్ట్రము, లాండ్ ఆర్డర్ బాగా ఉన్నటువంటి రాష్ట్రము, నీకు ఏ ఇబ్బంది వచ్చినా మాకే అర్జీ పెట్టు, నీకు లాండ్ ఆర్డర్ సమస్య కూడా మేమే తీరుస్తామని అంత ఓపెన్గా స్టేట్మెంట్ ఇస్తున్నప్పటికీ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా, అంటే చిన్న గీత పక్కన పెద్ద గీత పెట్టే మాదిరిగా నిరంతరం మీడియాలో తన అటెన్షన్ను చూపించుకోవాలనే ప్రయత్నమే తప్ప ఎక్కడా స్వామివారి భక్తులను ఉద్దేశించి కానీ, ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన, హిందూ మతాన్ని గౌరవిస్తాను, బయటకు వస్తే ఇస్లాంను గౌరవిస్తాను అంటున్నాడు. అంటే మిగతా వాళ్ళు ఎవరు, నువ్వు ఒక్కడివే గౌరవిస్తున్నావా? ఇక్కడ చాలా అంశాలు ఉన్నాయండి. ఇది సున్నితమైన అంశము. సనాతన ధర్మం ఏంటి ఏందో తెలియదు. సనాతన ధర్మంలో గృహస్థ ధర్మము, సన్యాస ధర్మము ఇలాంటివన్నీ ఉంటాయి. సో మరి గృహస్థ ధర్మం ఏం చెప్తుంది, సన్యాస ధర్మం ఏం చెప్తుంది? గృహస్థ ధర్మం ఏం చెప్తుంది? ధర్మ అర్థ కామ్య మోక్ష. సన్యాస ధర్మం ఏం చెప్తుంది? జ్ఞాన కర్మ రాజయోగ జ్ఞానాలతో నియమావళిని లక్ష్యాలను సూచిస్తుంది. మరి ఇటువంటి ధర్మాల గురించి ఏమీ తెలియకోకుండా, ఓకే తెలియకపోయినప్పటికీ నువ్వు గౌరవిస్తా అన్నప్పటికీ ఈరోజు కూడా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్ గారు తన సిబ్బందితో డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. దాని అర్థం ఏంది, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా నీకు ఒక ఇండికేషన్ ఇస్తున్నారు, ఎవరైనా సరే అన్య మతస్థులు కానీ నమ్మకం ఇతర మతస్థులను పాటించే వాళ్ళు కానీ వెళ్ళాలి అంటే డిక్లరేషన్ పెట్టాలి. ఇప్పుడు దానికి రోజా వచ్చి ప్రెస్ మీట్ పెడితేనో, లేకపోతే పేర్ని నాని వచ్చి ప్రెస్ మీట్ పెడితేనో, లేకపోతే ఇంకో లీడర్ వచ్చి ప్రెస్ మీట్ పెడితేనో దానికి శాంక్టిటీ రాదు. ప్రజలు ఎప్పుడూ మీ మీద నమ్మకం కోల్పోయారు. సాక్షాత్తు దేశం మొత్తం మీద 80% మంది ఉన్నటువంటి హిందువుల మనోభావాలను మీరు దెబ్బతీశారు. ఇంతవరకు వెజిటేరియన్స్గా ఉన్నటువంటి వారు కూడా నాన్ వెజిటేరియన్ మార్చినటువంటి ఘనత కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ఇది స్పష్టంగా తెలుసుకోవాలి. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి హిందువులు కూడా ఇప్పుడు తెలుసుకోవాల్సిన సున్నితమైన అంశం ఇది. ఈ రోజు తెలుసుకోకపోతే రేపొద్దున తిరుమల కొండ పైన అన్య మతస్థులు గుడులు ఏర్పడినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. గతంలో చూసాం ఎటువంటి స్టేట్మెంట్లు వచ్చాయో. ఇదే తిరుమల కొండపైన కానీ వెంకటేశ్వర స్వామి వేదికగా గతంలో చేశారు, దాని రిజల్ట్ కూడా చూశారు. ఇప్పుడు టీటీడీ ఈవోగా ఆ నియామకమే అర్హత లేదు. డిఫెన్స్ స్టాఫ్లో ఉన్నటువంటి అతన్ని ఏ విధంగా ఐఏఎస్కి ఇవ్వాల్సినటువంటి అతన్ని డిఫెన్స్ అతనికి ఎలా నియమించారు? అక్కడే ఉంది, అర్హత లేకోకుండా నియమించారు. మరి ఆ ధర్మారెడ్డి గారి కుమారుడు పెళ్లి సంబంధం రేపు నెలలో పెళ్లి అవుతాదనగా ముందు నెలలోనే చనిపోవడం అందరం చూసాంగా. మరి తిరుమల వెంకటేశ్వర స్వామి ఏ విధంగా ఫలితం చూపిస్తాడనేది ధర్మారెడ్డి గారి కొడుకు మరణమే ఈరోజు వాంగ్మూలము. ఎందుకంటే సోతకం కంప్లీట్ కాకుండానే మళ్ళీ విధుల్లోకి రావడము. నేను అదే అంటున్నాను, వెంకటేశ్వర స్వామి జోలికి బ్రిటిష్ వాళ్ళే వెనకడుగు వేశారు. ఆయన జోలికి వెళ్ళాలి అంటే వీళ్ళు ఏదో మేము ఏదో చేసేస్తామో మాకేం కాదు. ఇంకొకటండి, ఇక్కడ వేరే దేశాలకి ఏమైనా ఒప్పందం చేసుకున్నారా? క్రిస్టియానిటీ వ్యాపించాలి అంటే తిరుమల కొండ పైన క్రిస్టియానిటీ కూడా వ్యాపింపజేస్తే ఏమన్నా ప్యాకేజీ మాట్లాడుకున్నారా? ఆ కోణంలో కూడా ప్రభుత్వం ఎంక్వైరీ చేయాలని మా హిందువుల తరపున, అంటే హిందూ ధర్మాన్ని పాటించే వాళ్ళ తరపున నేను ప్రత్యేకంగా విన్నవించుకుంటున్నా. ఎందుకంటే ఆ డౌట్ ఎందుకు వచ్చింది మీకు? ఇప్పుడు నేను ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు మీరు గత ఎలక్షన్ ప్రచారంలో భాగంగా నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ అంటున్నాడు. నిన్న పర్యటన రద్దు చేసుకున్నప్పుడు కూడా ప్రెస్ మీట్, అది రికార్డెడ్ ప్రెస్ మీట్, లైవ్ ప్రెస్ మీట్, అది సెకండరీ. కానీ ఒకవేళ ప్రెస్ మీట్లు ఏం చెప్తున్నాడు, నా పరిస్థితి ఇలా ఉంటే ఎస్సీ ఎస్టీల పరిస్థితి ఏందని చెప్పేసి ప్రత్యేకంగా సన్నాయి నొక్కులు నొక్కి ఒక్కానిస్తున్నాడు. ఎస్సీ ఎస్టీ అనే పదాన్ని పదే నొక్కానిస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంది, ఎస్సీలు ఎస్టీలు నన్నే చూడండి, నా వెనకే ఉండండి, నేను ఏమి తప్పుడు పనులు చేసినా కూడా నా వెనకే ఉండండి అని ఒక హింట్ ఇస్తున్నాడు. అంటే నేను ఏమైనా చేస్తా, మీరు గుడ్డిగా నన్ను బ్లైండ్గా ఫాలో అవ్వండి ఎస్సీ ఎస్టీలు. అంటే ఈ రోజు ఎస్సీ ఎస్టీలు కూడా చైతన్యవంతులయ్యారు. ఆ విషయం జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోకపోవడం దౌర్భాగ్య పరిస్థితి. అరకు పార్లమెంటులో దాదాపు ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఎక్కువ ఉంటాయి అరకు పార్లమెంట్లో. మరి ఈ రోజు అక్కడ టీడీపీ గెలిచిన స్థానాలు ఏంటండి? 5. మరి ఏంటి ఈరోజు పరిస్థితి? అంటే ఎస్సీలో కూడా చైతన్యం వచ్చింది, ఎస్టీల్లో కూడా చైతన్యం వచ్చింది, వాళ్ళు కూడా రాజకీయ ప్రతిభావంతులు తయారవుతున్నారు కూటమి ప్రభుత్వంలో. ఇంకా అవసరం ఏముంది? జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మాల్సినంత అవసరం ఏముంది? అక్కడ అన్ని చక్కగా జరుగుతున్నప్పుడు
చక్కగా జరగలేనప్పుడు ఇంకో నాయకత్వం వైపు చూడాలి, కానీ అన్ని జరుగుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూడాల్సిన అంత అవసరం ఏముందని చెప్పేసి నేనైతే ఘంటాపదంగా చెప్పగలను. కిరణ్ గారు, హిందూ ధర్మాన్ని నేను పాటించినంతగా